నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన స్టూడియోలో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ కె మాధవి గారు. మాధవి గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మాధవి గారు. నమస్తే కళ్యాణి గారు, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాయండి. మీరు ఎలా ఉన్నారు? నేను ఎప్పుడు అవసరం. చాలామంది ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఇంక ఇవి నా వల్ల అవ్వట్లేదు, ఇంక నేను చెయ్యలేను అని చెప్పేసి అప్పుడు ఏం ఆలోచించుకుంటారంటే సూసైడ్ చేసుకుందాము, చచ్చిపోదాము, ఇంక మనకి ఇది ఇంక ఫేస్ చేయలేకపోతున్నాను అని చెప్పేసి అనుకుంటారు. అసలు చచ్చిపోదాము, సూసైడ్ చేసుకుందాము అలాంటి ఆలోచనల్ని ఎలా కంట్రోల్ చేయాలంటారు? మైండ్ని ఎలా కంట్రోల్ చేయాలంటారు? మైండ్ అదే ఇందాక మనం కంట్రోలింగ్ అని ఎవరిని చేయలేం మేడం, చాలా కష్టం. కంట్రోల్ అనేది జరిగిపోతూ ఉంటాయి కాబట్టి దాన్ని మనం కంట్రోల్ చేయలేం, కానీ దాన్ని మనం ఎలా మేనేజ్ చేయాలనేది మనం చేయగలుగుతాం. యా, ఇప్పుడు మనిషి చాలా కష్టజీవి. ఏదైనా ఎప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, బాధపడతాడు, ఏదో రకరకాల ఛాలెంజెస్ వస్తుంటాయి. ఒక్కొక్కసారి ఓపిక నశించిపోతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి ఇదే వస్తుంది, ఇవాళ చేశాను మళ్ళీ ఇంకోటి వచ్చింది. దాంతో మనిషి చాలా విసిగి చెందిపోతాడు. ఇది ఇంత అవసరమా అని చనిపోవాలన్నప్పుడు ఒక్కసారి ఆలోచించుకోండి. ఏ వ్యక్తి ఎగ్జాంపుల్ నాకు ఇవ్వండి, ఎవరు హ్యాపీగా ఉన్నారు? అంటే ఇవాళ ఉన్న కష్టం రేపు ఉండకపోవచ్చు, తగ్గిపోతుంది, మళ్ళీ ఒక కష్టం వస్తుంది. జీవితమే అలాంటిది కదా. ఇవాళ మనం ఇంత బాగా ఉన్నాము అంటే ఏదో ఒక కష్టంలో అరే ఈ ప్రాబ్లం ఉంది, దీనికి మనం ఎలా సొల్యూషన్ తీసుకొస్తే బాగుంటుందని చెప్పడంతో ఇవాళ మనం ఈ ప్లేస్లోకి వచ్చాం. లేకపోతే ఇప్పటికే రాళ్ళతోనే కొట్టుకుంటూ మంట అలాగే కూర్చునేవాళ్ళం మేము. సగం బట్టలు, చర్మాలు తింటూ అదేంటి కేవ్స్లో బతికే వాళ్ళమేమో. అంటే మనిషి ఉన్న ప్రాబ్లమ్స్ అక్కడ ఉంటే ఏది చేస్తే బాగుంటుందన్న ఎదుగుతున్నాడే కాబట్టి ఇవాళ ఈ పర్టికులర్ స్టేజ్కి వచ్చేసాడు. కానీ చాలామందికి అది తెలియక ఇప్పుడు జరిగిందే ఇంపార్టెంట్. ఆ క్షణం ఏదైతే జరుగుతుందో దాన్ని వాళ్ళు అన్నిటికీ ఇదే ఆన్సర్ అనుకుంటారు. ఏ వ్యక్తికైనా చాలా ఎమోషనల్ బ్రేక్ డౌన్స్ అవుతాయి. నేను చాలామంది చూసాను స్కూల్లో, కాలేజెస్లో పిల్లలు 3 సెకండ్స్ అంటే ఆ టైంలో వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నేను వర్త్లెస్, నా వల్ల వాల్యూ ఏం లేదు, నేను ఈ తప్పు చేసేసాను కాబట్టి ఇంకా నా పేరెంట్స్ నన్ను ఏమంటారో, ఇవాళ నేను ఇలా చేయలేకపోతున్నాను కాబట్టి నేను వేస్ట్ ఫెలో అనుకుంటారు, నేను దేనికి పనికిరాను అన్న ఒక సమయంలో ఒక మ్యాక్సిమం 3 to 5 సెకండ్సే అంట మైండ్ అలా అయిపోతుంది. ఆ 3 to 5 సెకండ్స్ని దాటాడు అనుకోండి మనిషి మామూలు అయిపోతాడంట. కానీ చాలామంది ఆ పర్టికులర్ టైంలోనే సూసైడ్ చేసేసుకుంటారు. ఆలోచన అదే టైంలో వస్తుంది. మీరు ఆలోచించండి, ఇప్పుడు మీ పిల్లోడు అల్లరి చేస్తూ ఉంటాడు, బాగా అల్లరి చేస్తూ ఉంటాడు, మీరు ఓపిక లాస్ట్ ఇంకా భరించలేక అప్పుడు కొట్టడానికి మనం లేస్తాం. అది ఎంతసేపు పట్టింది మనం కొట్టడానికి? విత్ ఇన్ సెకండ్లో అయిపోయిందా? కానీ అదే సమయంలో మనం కొట్టే బదులు రే కాసేపు మీరు కూల్ అయ్యి మంచినీళ్ళు లేక కూర్చొని ఇప్పుడు చెప్పరా నీ గోల్ ఏంటి ఇందాక నుంచి అన్నారనుకోండి, అది మీరే, ఇప్పుడు మీరే. అవును. కానీ మనని మనం మేనేజ్ చేసుకున్నామా లేదా? సో మెయిన్ థింగ్ ఆ పర్సన్కి ఏదైతే అవుతుందో అంటే మనం ఆ పర్సన్ ఎలాంటి దాంట్లో ఉన్నాడో మనకు తెలియదు. సో ఫ్యూ థింగ్స్ వీ కెన్ డూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యక్తి ఏదైనా ప్రాబ్లంగా అనిపిస్తే తన ప్రాబ్లం పక్కవాడికి షేర్ చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. కానీ చాలామంది షేర్ చేసుకోరు, ఏమనుకుంటారని. అది కూడా ఉన్నారు జనాలు, కొంతమంది దాన్ని వాడుకునే వాళ్ళు ఉంటారు. బట్ కాబట్టి ఎవరికి పడితే వాళ్ళు చెప్పకూడదు. నాకు ఇష్టమైన మనిషి, మెంటర్, నాకు నన్ను ఇప్పటిదాకా ముందు తీసుకొచ్చిన ఫ్రెండ్, నా ఫ్యామిలీ మెంబర్స్, ఎవరి దగ్గర ఒక హెల్ప్ తీసుకోవచ్చు కదా, ఎవరి దగ్గర ఒక సొల్యూషన్ దొరుకుతుంది కదా మనకి. అలా అందరికి చెప్పి తిరగద్దు మనం. ఎవరికైనా నాకు బాగా నమ్మకం ఉన్న వ్యక్తి, ఈ వ్యక్తి దగ్గరికి వెళ్తే నన్ను కొంచెం ఏదో చెప్తాడు అని ఒక ఆలోచన ఇచ్చేవాళ్ళు మనం అడగచ్చు. నెక్స్ట్ వన్ ఇస్, ఎప్పుడైతే మనకి జరిగిందో అనుకోండి కాసేపు కూల్ అయిపోవడం బెటర్. అంటే ఆ వ్యక్తి ఎవరికైతే అనిపిస్తుందో ఒక్క సెకండ్ ఆగి ఇది నిజంగా నేను చనిపోయే సిచ్యువేషనేనా, దీనికి ఇంకో సొల్యూషన్ లేదా, అసలు ఏం చేయకుండా కాసేపు ఆగచ్చు కదా అని ఒక్క వ్యక్తి ఆ కాసేపు తనకి తన సమయం ఇచ్చేస్తే ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకో ఆప్షన్ ఏదైనా ఉందా? ఇప్పుడు ఈ వ్యక్తి నేను ఈ ప్రాబ్లం వచ్చింది, నాకు ఈ ప్రాబ్లం కంటే దీనికంటే బదులు నేను చేయలేకపోతున్నా కదా, ఇంకా వేరే సొల్యూషన్ ఏదైనా ఉందా, వేరే ఆప్షన్ ఏదైనా ఉందా? నేను చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటా. బికాజ్ నేను కౌన్సిలింగ్స్ చేస్తూ ఉంటాను కాబట్టి ఒక పిల్లోడు వచ్చాడు, అంటే వాళ్ళ పేరెంట్స్ టైంలో. ఆ అబ్బాయి స్కూల్లో ఉన్నప్పుడంతా న్యాచురల్ మనకి ఏమనిపిస్తుంది, మన పిల్లలు బొద్దుగా ఉండాలి, చక్కగా ఉండాలి, ముద్దుగా ఉండాలి అని చెప్పేసి తల్లి మంచిగా భోజనాలు అన్నీ ఉంటాయి. బుద్దుగా తయారాడు, స్కూల్లోకి వెళ్ళాక 9th క్లాస్ నుంచి ఆ పిల్లలకు తేడా రావడం జరిగింది. అయితే తల్లికి ఏమనిపిస్తుంది, వాడి ఇంటికి వచ్చాడా, ఆ 9 ఏళ్ళు వచ్చాయి కదా, న్యాచురల్ పిల్లలు కొంచెం దూరం అవడం మొదలెడతారు, అమ్మ నాన్న తక్కువ చెప్పడము, వాళ్ళు పని చేసుకోవటాలు అవన్నీ ఉంటాయి. తల్లి అది గమనించలేదు పాపం. తల్లి ఏమనుకునేది అంటే ఓకే వాడు ఎందుకు మాట్లాడతలేదు అని కాసేపు వాటితో మాట్లాడించి వేరే ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడల్లా వాళ్ళతో వేరే పరిచయాలు చేయించడం అవన్నీ చేసేది. కానీ వాడు అంత ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు. తల్లికి అర్థం కాలేదు అసలు ఎందుకు వీడు ఇలా ఉంటున్నాడు. ఎన్నోసార్లు వాడిని అడిగింది కూడా చూసింది, కానీ వాడేం చెప్పలేకపోయేవాడు. అయితే కొన్ని రోజులు గడిచాయి. అలా 10th అయిపోయింది, వాడు మళ్ళీ ఎప్పుడైతే ఇంటర్లోకి వచ్చాక కూడా
కొంచెం తన మీద తను ఫోకస్ చేయడం మొదలయ్యాడు. కొంచెం మంచిగా నలుగురు అప్పుడు దాకా బట్టల మీద అంత ఇంట్రెస్ట్ లేనివాడు కొంచెం బట్టలు వేసుకోవాలి, మంచి బట్టలు కొనుక్కోవాలి, బ్రాండెడ్గా ఉండాలి, ఇవన్నీ ఫోకస్ చేస్తే వాళ్ళ అమ్మ కోపం వచ్చేది. అరే ఇప్పుడు అవసరమా నీకు, కాలేజ్కి వెళ్తున్నావు, నువ్వు ఈ బ్రాండెడ్ థింగ్స్ నీకు అవసరమా అని కూడా తల్లి చెప్పడం జరిగేది. అది వాడేం చెప్పలేకపోయాడు. అలాగా సరేలే పోలే, కాలేజ్ మారాడు కాబట్టి పిల్లడు అవన్నీ అడుగుతున్నాడు కాబట్టి ఒక ఫేజ్లో ఇచ్చింది. అలా ఇంకా న్యాచురలీ డిగ్రీకి వచ్చాడు. డిగ్రీకి వచ్చాక ఒకరోజు తల్లికి ఫోన్ చేశాడు. తల్లికి ఫోన్ చేసి ఏంట్రా అంటే, అమ్మ నాకు ఇంత వయసు వచ్చింది, నాకు ఇప్పుడు కూడా ఒక ఆడపిల్లలతో మాట్లాడాలంటే భయపడుతున్నాను నేను, నాకు ఎందుకు భయంగా ఉంది, నాకు నువ్వు ఎప్పుడు చెప్పలేదు ఆడపిల్లలతో ఎలా మాట్లాడాలో చెప్పలేదని అన్నాడు. అంటే తల్లికి అప్పటిదాకా అర్థం కాలేదు నిజంగా. ఏంటి అవునా అని అనిపించింది. అంటే ఇప్పుడు ఏం చేయాలిరా అని అడిగింది. ఏం చేస్తావు మమ్మీ, ఇప్పుడు నాకు అమ్మాయిని చూస్తుంటే మాట్లాడాలనిపిస్తుంది కానీ భయం వేస్తుంది, ఎక్కడ చూస్తే ఏమనుకుంటారా, ఎందుకంటే న్యాచురల్లీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినా అదొక గొడవ, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎలా మాట్లాడో అర్థం కావట్లేదు. ఈ సిచ్యువేషన్ ఆలోచించండి వాడికి ఎంత టెన్షన్ పడ్డాడు. అంటే అమ్మాయిలతో కాదు, నలుగురితో మాట్లాడాలంటే కూడా భయపడుతున్నాడు. అప్పుడు ఏం చేయాలరా అని అడిగితే అప్పుడు వాడు ఒక అద్భుతమైన చెప్పాడు కథ, అతని జీవితంలో జరిగిందే. అమ్మ నువ్వు చిన్నప్పుడు నువ్వు అనుకున్నావు కదా నేను 9th క్లాస్ నుంచి మారాను, ఎందుకు ఇలా అయిపోయానని, నువ్వేమో బొద్దుగా ఉండాలని ఓ పెట్టి పంపించేదాన్ని, అక్కడికి వెళ్ళాక నేను బొద్దుగా ఉన్నానని అందరు నా ఫ్రెండ్స్ నన్ను ఎక్కిరిచ్చేవాళ్ళు. అక్కడ వాళ్ళకి చెప్పలేకపోయేవాడిని. పోనీ నేను ఇప్పుడు తినకుండా ఉండడం ఉండలేను, తినాల్సిందే, నువ్వు అలాగే. అప్పుడు మీరేమో అందరి ఇంట్లో ప్యాంపర్డ్ చైల్డ్, బాగుంటాయి మనకి అంతే అనిపిస్తుంది కదా, నువ్వు ప్యాంపర్డ్గా చూసావు. బయట సొసైటీకి వెళ్తే వాళ్ళు నన్ను ఎక్కిరిస్తున్నారు, నువ్వు నాకు ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేయించేదాన్ని, ఈ క్లాసెస్లో ఆ క్లాసెస్లో పడేసేదాన్ని, అది నేను చెప్పలేకపోయేదాన్ని, అక్కడికి వెళ్ళాక నేను చేయలేకపోతున్నాను. అంటే ఏం చేస్తే బెటర్ అని అనుకోలేదు. నాకు విసుకొచ్చేసేసి ఇంటర్లో నాకు విసుకొచ్చి నేను ఇంకా చనిపోతే బెటర్, ఎందుకంటే నేను తింటానికే బతుకుతున్నాను అన్నట్టు ఫీలింగ్ వచ్చేసింది నాకు. చచ్చిపోతా అన్న ఫీలింగ్ వచ్చిందా అంటే నేను వెంటనే నాకు ఒక ఆలోచన వచ్చింది. అరే నేను ఎందుకు చనిపోవాలి, అంటే నేను లావుగా ఉన్నానన్నా, నేను బొద్దుగున్నానన్నా, అమ్మ నాన్న అడిగితే ఏమున్నారా నువ్వు మామూలుగానే ఉన్నావని అంటారు. బట్ తనకు ఆ ప్రాబ్లం అనిపించినప్పుడు ఒక్కడే అనుకున్నాడు, ఎందుకు నేను నా హెల్త్ మీద ఎందుకు వర్క్ చేయకూడదు అనేసి హీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ హిస్ హెల్త్. తగ్గడానికి, వెయిట్ లాస్ అవ్వడానికి, ఎక్సర్సైజ్ చేయడానికి స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఆలోచించండి, ఆ 2-3 క్షణంలో, ఆ సెకండ్లో ఆ ఆలోచన వెంటనే చనిపోతా, నాకు ఇంకా వేస్ట్, వీళ్ళు నాకు అందరు ఇలా ఎక్కిరిస్తున్నారు, ఇలా ఉండిపోతున్నా, నాకేం తెలియట్లేదు నా అందరినీ. ఎందుకంటే ఆ అబ్బాయికి ఏమైందంటే లావుగా ఉన్న ఫోకసే తప్ప తన చదువు మీద ఫోకస్ చేయలేకపోయాడు. ఎందుకంటే అందరూ ఎక్కిరిస్తున్నప్పుడు ఎంత బాగా చదువుకుందా అనుకుంటున్నా అది మైండ్ తినేస్తుంది వాడిని. ఎప్పుడు అది టార్చరింగ్, వాడు బాధ అనిపించాడు పాపం. ఎప్పుడు కాలేజీలో మంచి మార్క్, ఇప్పుడు కాలేజీలోకి వచ్చాక ఏమైంది, ఎంత చదువుకున్న బయట ఫిజిక్స్ చూస్తారా లేదా బయట జనాలు, కాలేజ్కి వచ్చాక కొంచెం బొజ్జు వేసుకునే వరకు ఎక్కిరిస్తారు. సో మంచి బట్టలు వేసుకుంటే ఓకే క్యారీ అవుతానేమో అనుకున్నాడు. సో ఎక్కడ కూడా తను వర్క్ చేసుకుంటూ వచ్చాడు. బట్ ఒక సిచ్యువేషన్కి వచ్చాక అబ్బా ఇది నా వల్ల కాదు, ఇంకా నేను ఎంత చేస్తున్నా నేను కాలేకపోతున్నాను అంటే ఏం చేస్తే ఒక స్ట్రెస్ఫుల్ ఈటింగ్ అంటాం దాన్ని. అతను ఆ స్ట్రెస్లో పడిపోయి తినడం కూడా ఎక్కువ అయితే ఏమవుతుంది, మనకి బాడీ ఫామ్ అయిపోతుంది. ఆ వెంటనే ఆ పిల్లోడు ఏం చేయాలో అర్థం కాక ఇది నా వల్ల కావట్లేదు ఏం చేయాలంటే తనకి అద్భుతమైన ఒక కరాటే సార్ ఉన్నారు, ఆయనతో అడిగాడు, సార్ నాకు ఇంత సిచ్యువేషన్ నాకు అవ్వట్లేదు ఏం చేయాలంటే, నువ్వు కరాటే నేర్చుకునేటప్పుడు నేను ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నావు అంటే నా బాడీ ఇలా ఉంది సార్ ఏం చేయాలంటే ఒక అద్భుతంగా సొల్యూషన్ ఆయన చెప్పాడు. నువ్వు రోజు నీకంటూ నువ్వు డిసిప్లిన్గా నీ లైఫ్ని నువ్వు సక్సెస్ చేస్తేనే అవుతావు అన్న మాట ఆ 3 సెకండ్స్లో గుర్తుకొచ్చిందంట అబ్బాయికి. వెంటనే చనిపోవాలన్న ఆలోచన పోయి నా బాడీ మీద నేను వర్క్ చేస్తా, సన్నగా అవ్వాలని ప్లాన్ చేశాను. అంటే ఆ వ్యక్తి తన పని ఆ రోజు ఉన్న ఒక 3 సెకండ్ల ఆలోచన మానుకొని ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాడు. తర్వాత తన జీవితాన్ని మార్చుకోగలిగాడు. ఆ మాట తన తల్లికి వాడు డిగ్రీలోకి వచ్చాక చెప్పినప్పుడు ఆలోచించిన తల్లికి ఎంత బాధ కలుగుతుందో ఆలోచించండి. తన కొడుకు చనిపోతాను అమ్మ అంటే ఆ మాట తల్లి ఇన్ని ఏళ్ళ నుంచి నేను బాగా పెంచాను కదా నేను వాడిని, ఆ బాధ తల్లి అర్థం చేసుకోలేకపోయిందంటే చిన్న కథ అండి ఇది. ఎంత బాధ కలిగిస్తుందో ఆలోచించండి. అంటే ఇలాంటి కేస్ స్టడీస్ నేను వింటుంటే బాధ అనిపిస్తాయి. సో దిస్ ఇస్ అ స్టోరీ ఆఫ్ అ పర్సన్. అంటే 3 సెకండ్స్లో చనిపోయే బదులు నాకు ఇంకేం చేస్తే బెటర్ అని ఒక ఆలోచన వచ్చింది కాబట్టి బతికాడు అబ్బాయి. అవునా? సో మనం కూడా చనిపోయేటప్పుడు ఎవరైనా చనిపోవాలనిపిస్తే ఆలోచించండి నేనేం చేస్తే బాగుంటుంది, నాకు చదువుకోవడం రావట్లేదు, ఇంక దేనిలోనే బెటర్గా ఉంటాను, చదువుకోవాలంటే ఇది నాకు కష్టం అనిపిస్తుంది, ఎలా చదివితే బెటర్, నేను ఎవరు హెల్ప్ తీసుకుంటే బెటర్, ఎవరితో మాట్లాడితే బెటర్, మనం ఎందుకు చేయలేకపోతున్నాయి పనులు? ఎంతమంది చనిపోతే అదే సొల్యూషన్ అయితే జీవితానికి ఎవరు బతకడు ప్రపంచంలో. జస్ట్ థింక్ ఆఫ్ ద పాసిబిలిటీ. సో కంపల్సరీ టేక్ అ బ్రేక్. కాసేపు ఎప్పుడైనా కోపం వచ్చింది, మనకి ఇంట్లో కూడా చాలా వరకు జరుగుతాయి, 10 నిమిషాలు ఆగండి, ఒక 5 మినిట్స్ ఆగి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగి ఒక్కసారి టైం ఇవ్వండి మీకు మీరు. ఇంకోటి
మీ లైఫ్లో ఎన్నో సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉంటాయి కదా, అవును. ఉన్నాయా లేవా? ఆ టైంలో మనకి కష్టం అనిపించిన వెంటనే ఆ పాతలో జరిగిన సక్సెస్ఫుల్ స్టోరీస్, నా లైఫ్లో మంచి మూమెంట్స్ ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే మనం బయటకు వచ్చేస్తాం కదా. అవును. సో అది మనం చెయ్యమే, ఆ టైంలో మనకి ఏది గుర్తురాదు. కాబట్టి నా లైఫ్లో ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినా ద మెయిన్ ఫోకస్ ఇస్ దీస్ థింగ్స్ ఓన్లీ ఐల్ డూ. అనిపిస్తుంది మ్యామ్, ఎవరికైనా బాధలు ఉంటాయి. అవును. జస్ట్ మీ పాతలో మీరు ఎలా ఉన్నారు, మీరు ఎలా ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు, మీరు ఎంత సక్సెస్ఫుల్గా ఇంతవరకు వచ్చారు, ఎన్ని కష్టాలు పడ్డారు, ఆ హ్యాపీనెస్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఈ ప్రాబ్లం మీకు కనపడదు. అవును. చనిపోయే వ్యక్తి ఒక్కసారి దాని గురించి ఆలోచిస్తే, ఒక హెల్ప్ తీసుకుంటే, కాసేపు బ్రేక్ తీసుకుంటే, సమయానికి వదిలేస్తే, ఏది ఆప్షన్ ఉందో తెలుసుకుంటే, ఇది కాకుండా వేరే పని ఏం చేస్తే బెటర్ అని ఒక్కసారి ఆలోచిస్తే, ఇలాంటి చాలా మనం తగ్గించుకోగలం. బట్ అది ఎవరు చేయలేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతాయి. కానీ ఒక్కసారి ఇదన్నీ చేస్తే మనం ఈ పర్టికులర్ చనిపోవాలన్న ఆలోచన మనకి మారిపోతుంది. నేను చచ్చిపోతే ఏం సాధిస్తాను, నేను ఎందుకు బతికాను ఇంతకాలం, నేను చచ్చాక ఎవరు చూస్తాను నన్ను, అయిపోయింది కదా. బట్ నేను రేపు చనిపోయాక కూడా నన్ను నలుగురు ఒక ఎగ్జాంపులర్గా తీసుకెళ్ళేట్టుగా నేను బతికినాడే నా చావు కూడా ఒక అర్థం ఉంటుంది. అంతే కదా. చచ్చిపోతే అయిపోతుంది, పెద్ద పనేం కాదు అది. కానీ చచ్చిపోయాక కూడా నన్ను గుర్తించాలి వ్యక్తులు, అరే బలానా వ్యక్తి ఇంత మంచి చేసిపోయాడని. అవును. అలా మనం బతకాలి. ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉండాలంటారా? ప్రతి ఒక్కరికి ఉండాలి మ్యామ్. లక్ష్యం లేకుండా జీవితమే లేదు. అవును. లక్ష్యం లేని బతుకు దిక్కులేని బతుకే, అంతే కదా. ఎక్కడికి వెళ్ళాలో తెలియనప్పుడు ఎందుకు బతకడం. కాబట్టి కంపల్సరీ దాన్ని వర్క్ చేయండి, ఆటోమేటిక్ వస్తుంది మనకి ఏదో ఒకటి. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాధవి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.